కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల ప్రధాన పండుగ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పొత్తులలో భాగంగా 3 ప్రధాన పార్టీల కలయికతో ఈ ఎన్నికలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పొత్తులలో భాగంగా బద్వేలు టికెట్ బొజ్జ రోషన్నకు కేటాయించినందుకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం మెజారిటీ సీట్లు సాధించి అధికారం ఏర్పాటు చేస్తుందని, కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుందని, పలు రాష్ట్రాలలో కేంద్ర సహాయ సహకారాలతో ఇప్పటికే అమలు చేస్తున్న కేంద్ర పథకాలతో పాటు రాష్ట్రంలో ఉచితంగా పేదలకు అందిస్తున్న ఉచిత ఆహార పోషణ పథకాన్ని కొనసాగిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రానికి వస్తాయని, ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారని, ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా చూస్తా ఉంది. కాకపోతే కొన్ని అవాంతులు చవాకులు అనేటి కుటుంబంలోనే చిన్న చిన్న కలహాలు ఉంటాయి. ఇంత పెద్ద భారతదేశంలో ఎక్కడో అక్కడ కొద్ది ఒక్కల త్రిపుర కావచ్చు, కేరళ కావచ్చు, చిన్న చిన్న సంఘటనలు వాళ్ళ సందర్భాలు కూడా మనకేం తెలియవు. అక్కడ ఎందుకు జరిగింది కూడా మనకు తెలియవు. కాకపోతే ఇక్కడ దక్షిణాదిన మటుకు అందరం కూడా సమిష్టిగా సోదరభావంతో వాళ్ళ పెళ్ళిళ్ళకు మనం పోవడం కానీ, మా పెళ్ళిళ్ళకు వాళ్ళు రావడం కానీ, వాళ్ళ పండుగలు మనం చేసుకుంటూ వాళ్ళ పండుగలకు మనకు పిలుచుకోవడం చాలామంది మేము అరుదుగా చూస్తున్నాం. ఈరోజు కూడా బద్వేల్లో రంజాన్కు సందర్భంగా ఒక మిత్రుడింటి కూడా భోజనానికి పోతున్నాం. ఎందుకంటే ఇటువంటి భావము మనకు పుట్టుకతోనే ఉంది. సౌత్ ఇండియాలో ఇటువంటి భేదప్రాయాలు ఎక్కడా లేవు. ఇది పక్కగా మీరు గమనించాల్సింది విషయము. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు మార్చుకొని పబ్బం గడుపుకుంటుంది అనేసి ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసగాడనే ఉద్దేశంతో ఎవరు ఓట్లు వేసేదానికి సిద్ధంగా లేరు. రెండోది, అబద్ధాన్ని ఎంత అందంగానైనా చెప్పగలిగిన సమర్థుడు అనేసి ఈ మధ్య అతను పెట్టినటువంటి బహిరంగ సభలు తెలిసిపోయింది. వాళ్ళ బాబాయిని చంపిన వ్యక్తిని కూడా వెనకేసుకొని వస్తూ ప్రజలు చూస్తున్నారు, దేవుడు ఉన్నాడు, ప్రజలే తీర్పు చెప్తారనేసి చాలా నమ్మకంగా మాట్లాడుతూ ఉండు. ఇదంతా ప్రజలు ఆశ్చర్యపోతూ ఉండరు, ఏంటి ఈ మాటలన్నీ అనేసి. అంటే అబద్ధాన్ని లోకం మొత్తం తెలిసిపోయింది ఎవరు చంపి